నమస్తే, నేను ప్రశాంత్. ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇన్ని రోజులు తెలంగాణలో అనుకున్నప్పటికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమైన రాజకీయ నేతలవి కూడా ఫోన్ ట్యాపింగ్ అయితే చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్, మన వుల్ఫ్ వీక్షకులకు కూడా. సార్, అసలు ఏం జరుగుతుంది? ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇన్ని రోజులు తెలంగాణలోనే చేశారనుకున్నప్పటికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమైన నేతలై పెద్ద పెద్ద రాజకీయ వ్యక్తులై కూడా చేశారని చెప్పేసి ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది? అవును ప్రశాంత్, ఇప్పుడు గతంలో ఇప్పుడు వరకే అనుకుంది ఏంటంటే కేవలం తెలంగాణలో ప్రతిపక్ష నాయకులకి లేకపోతే కీలకమైన వ్యక్తుల ఫోన్లు మాత్రమే ట్యాపింగ్ జరిగినాయి అనే భావనలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ రోజు స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు గారు ఇప్పటి వరకే ఆయన అమెరికాలో ఉండి కేసు విచారణలో రాలేదు. ఆయన ఆరోగ్యపరమైన కారణాలు చెప్తూ దీన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత సిట్ అధికారుల ముందు విచారణ ఎదుర్కొంటున్న సందర్భంలో చాలా కీలకమైన అంశాలు, కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పటికీ కూడా ఇది రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రయోజనాలని కాపాడేందుకు జరిగినటువంటి ట్యాపింగ్ లాగా అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కీలకమైన నేతల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారని చెప్తున్నారు. ఇందుకు మెయిన్ కారణం ఏంటంటే అప్పటి బీఆర్ఎస్ చీఫ్ మినిస్టర్గా ఉన్న కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అత్యంత సన్నిహిత సంబంధాలు. అందులోనూ హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన నాయకులు కూడా ఇక్కడి నుంచి కూడా వాళ్ళ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఆ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు పనిలో పనిగా అనేది. దాదాపు 1000 మంది ఫోన్లు ట్యాపులు జరిగినాయి అంటున్నారు. అందులో 650 మంది తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పుడు గణాంకాలను బట్టి. దీనికి తోడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నది ఏంటంటే, మేము 2018 ఎన్నికల్లో గనక మేము గెలిచేవాళ్ళమేను, కానీ అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా మా వ్యూహాలన్నింటినీ పసికట్టి వాటన్నిటికీ ప్రతి వ్యూహం రచించడం వలన మేము ఓడిపోయాం తప్ప ఆ రోజే ఖచ్చితంగా 2018 నాటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేదని కూడా చెప్పాడు. చాలా సంచలనమైన విషయం. రెండోది ఏంటంటే ఆయన ఫోనే కాదు, గద్వాల్ ఆ రోజు చైర్పర్సన్గా ఉన్న సరిత గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్తున్నారు. అనేక మంది రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కాంగ్రెస్ నాయకుల ఫోన్ ట్యాపింగ్ అయిందనేది ఇప్పుడు బయటకు వచ్చినప్పటికీ అంతటికన్నా సెన్సేషన్ విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులతో పాటు షర్మిల గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్తున్నారు. షర్మిల గారి ఫోన్ ట్యాప్ అవటానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో ఆమె ఆ రోజున తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అప్పుడు ఆమె ప్రచారం చేస్తుంది. ఆమె కనుక ఆ పార్టీ పెట్టడం వలన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు, తర్వాత ఈ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తి వ్యక్తులు, సీటు దొరకని వ్యక్తులు, ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల అభిమానంలో ఉన్న వ్యక్తులు కూడా ఈ పార్టీలోకి చేరతారు. ఒక రకంగా కాంగ్రెస్ కన్నా కూడా షర్మిల మనకి ప్రధానమైన ప్రతిపక్షం అవుతుందనే ఒక నమ్మకం కూడా వాళ్ళకి, భయం కూడా ఏర్పడింది. అందువల్ల ఆమె ఫోన్ని బాగా సునిశ్చితంగా ట్యాప్ చేశారని ఆమె ఫోన్లన్నీ. దానికి తోడు ఆమె ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం మీద కన్నా కూడా ఆమె మెయిన్ దృష్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళిద్దరికీ ఉన్న వ్యక్తిగత వైరం దృష్ట్యా అనేక కుటుంబ అంశాలు, ఆర్థిక అంశాలు, రాజకీయ అంశాలు కూడా చర్చించుకునే అంశాలు ఉంటాయి. కాబట్టి ఆమె ఫోన్ బాగా ట్యాప్ చేశారని కూడా తెలుస్తూ ఉంది. సరే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా మందిని అయితే విచారణ చేస్తూ ఉన్నారు. అసలు నిజానికి ఎవరు చేసి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మారాటి ప్రభుత్వం, ఇది కొత్తగా ఏం లేదు ప్రశాంత్. గత దాదాపు 30 ఏళ్ల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈ టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి కూడా, అంతకుముందు బిఎస్ఎన్ఎల్ మాత్రం ఉండేది, అంటే టెలిఫోన్ వైర్లతో ఉండే వ్యవస్థ. అప్పుడు కూడా ఇంటెలిజెన్స్ పోలీసు విభాగానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు ఇంకా అధునాతనమైన వ్యవస్థ వచ్చింది. ఈవెన్ సెల్ ఫోన్లు కూడా ట్యాప్ చేయగలిగినటువంటి వ్యవస్థ వచ్చింది. ఇంకా కూడా టెక్నాలజీస్ వచ్చేసినాయి. కాబట్టి ఆ టెక్నాలజీస్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళు వాడుతున్నారు. ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైం నుంచి కూడా వాడుతున్న సందర్భం ఉంది. కొత్తగా
కాకపోతే ఏంటంటే ఇప్పుడు దాన్ని విస్తృతపరిచి ఆ రోజుల్లో కేవలం ఒక ఇద్దరు ముగ్గురు మరీ ముఖ్యమైన వ్యక్తులే తప్ప అందరూ కాదు. ఇప్పుడు ఏంటంటే దీన్ని వ్యాపారస్తుల మీద ఉపయోగిస్తున్నారు. తర్వాత రాజకీయాలని ప్రభావితం చేయగలిగినటువంటి వివిధ వర్గాల ప్రజల మీద, నాయకుల మీద ఉంచుతున్నారు, ప్రముఖుల మీద ఉంచుతున్నారు. ఇది ఇంకొక చిన్న విషయం ఏంటంటే గతంలో కేవలం ఆ ట్యాప్ చేసిన అంశాలని ఆయా ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వ నేతలకు అప్పచెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మొన్న జరిగిన ట్యాపింగ్ డిఫరెంట్గా జరిగింది. ఎవరైతే పోలీస్ అధికారులు, స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి కొంతమందిని వ్యక్తిగతంగా వాళ్ళు ప్రైవేట్గా ట్యాప్ చేసి కొంతమంది బిజినెస్ పీపుల్ని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఆస్తులు కూడా రాయించుకున్నారని చెబుతున్నారు. పెద్ద పెద్ద అమౌంట్లు కాజేశారని చెబుతున్నారు. ఇది ఇంకొక తీవ్రమైన అంశం. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేయాలి, షర్మిల గనక తెలంగాణలో గనక బలపడితే అటు జగన్మోహన్ రెడ్డి కూడా బలహీనపరుస్తుంది. కాబట్టి ఇక్కడే దెబ్బ కొట్టాలని జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని కోరినట్టు, అందువల్లే ఫోన్ ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు నాకు చెప్పమని, ఆమె ఖమ్మం జిల్లాలో గతంలో లోక్సభ సభ్యుడిగా పనిచేసి ఇప్పుడు ఒక మంత్రివర్గంలో ఉన్న ఒక వ్యక్తిని, వైఎస్ అభిమానిని ఒక సహాయం అడిగితే, ఆర్థిక సహాయం, తెల్లారి ఆ వ్యక్తికి షర్మిల అడిగితే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి ఇవ్వద్దని చెప్పాడంటే ఎంత క్విక్గా ఎక్స్చేంజ్ మార్పిడి జరిగింది. ఇక్కడ ఎవరెవరి మీద ట్యాప్ చేస్తున్నారు, షర్మిల ఎవరితో మాట్లాడినా కూడా అన్నీ కూడా ట్యాప్ అయినాయి. అందువల్లే ఆమె ఎక్కువ ముందంజలోకి వెళ్ళలేకపోయింది. ఆమె వ్యూహాలకు ప్రతి వ్యూహం వేసుకున్నారు. ఆమె ఎవరినైనా చేర్చుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని వీళ్ళు ముందే వెళ్ళి హెచ్చరించడమో, బతిమాలటమో, బామాలటమో ఇలా కూడా చేశారు. దాంతో ఆమె ఇక్కడ ముందడుగు వేయలేని పరిస్థితిలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా వెళ్లాల్సి వచ్చింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఆమెకి ఉన్న ఆర్థిక వివాదాలకు కూడా ఆమె అనేక మందితో మాట్లాడే సందర్భం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కూడా ఉపయోగించుకున్నారు. రాజకీయంగా ఉపయోగించుకున్నారు, కుటుంబ పరంగా ఉపయోగించుకున్నారు, ఆర్థికంగా ఉపయోగించుకున్నారు. తర్వాత శత్రువు మిత్రుడు అంటారు కదా, జగన్మోహన్ రెడ్డికి శత్రువే షర్మిల, కేసీఆర్కి శత్రువే. కాబట్టి ఆమె ఫోన్ని మరీ చాలా అబ్జర్వేషన్లో పెట్టారని కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంతవరకు జాతీయ స్థాయిలో కూడా ఇంతమంది ఫోన్ల మీద ట్యాప్ చేసిన చరిత్ర బహుశా ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండదు. ఇది ఒక తీవ్రమైన సంచలనమైన విషయం కాబోతా ఉంది. ఇందులో కొంతమంది ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్లో ప్రభుత్వానికి సహకరించారో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి ఆధారాలతో సహా ఇవాళ దొరికినాయి. తర్వాత వాళ్ళు ఉపయోగించిన ఎక్విప్మెంట్స్ సంబంధించిన సాఫ్ట్వేర్లు దొరికినాయి, హార్డ్వేర్ దొరికినాయి. తర్వాత వీళ్ళు తీసుకెళ్లి వికారాబాద్ దగ్గర పడేస్తే కూడా అవి కూడా కొన్ని తీసుకొచ్చారు. తర్వాత ఎక్కడెక్కడ ఎట్లా ధ్వంసం చేసిన అంశాలు బయటకు వచ్చినాయి. కాబట్టి ఇది రెండు రాష్ట్రాలని ప్రభావితం చేసే అంశం. రెండోది ఏంటంటే మీరు అన్నారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటును ప్రభావితం చేయగలిగిన బిజినెస్ వ్యక్తులు కానీ, రాజకీయ ప్రముఖులు కానీ, ఇతరత్ర రంగాల్లో ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాపింగ్కి గురవుతున్నాయి అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. దీని ఇంకా ప్రభాకర్ రావు గారిని ఇంకా కొంత ఇంట్రాగేట్ చేస్తే దీని పూర్తి స్థాయి వివరాలు బయటకు వస్తాయి. ఇది ఒక జాతీయ స్థాయి వ్యవహారమే తప్ప ఇది కేవలం ఒక రెండు రాష్ట్రాలకు సంబంధించిన దాన్ని కొట్టడానికి లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని జాతీయ పార్టీలకు కూడా ఇన్పుట్స్ ఇచ్చి కూడా ఉంటుందేమోననే అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. మరి కొంతమంది బీజేపీ వాళ్ళని కూడా చేసి ఉండొచ్చు. మరి వాళ్ళకి ఆ రోజున బీజేపీతో ఉన్న అవగాహనతో వాళ్ళకి ఏమన్నా కొంత ఇన్పుట్స్ కూడా వ్యక్తిగతమైన ఏమన్నా ఇచ్చారా అని కూడా అనుమానాలు కూడా బయటకు వస్తాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రశాంత్, మన వుల్ఫ్ వీక్షకులు.